సరీష, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల ఈ సీనియర్ డైరెక్టర్ల సినిమాలు ఇప్పుడప్పుడే వచ్చే ఛాన్స్ లేవు. ఇవి రావాలంటే మినిమం సంవత్సరం పైనే టైం పడుతుంది. ఆ గ్యాప్ను ఫుల్గా వాడేసుకోవటానికి రెడీ అవుతున్నారు యంగ్ డైరెక్టర్లు. మరి సీనియర్ల స్పేస్ని ఆక్యుపై చేద్దాం అనుకుంటున్న యంగ్ డైరెక్టర్లు ఎవరు? జనాల చేత వీళ్ళు మామూళ్ళు కాదనిపించుకుంటున్న చిన్న డైరెక్టర్లు ఎవరు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల, పూరి ఇలా సీనియర్ డైరెక్టర్ల సినిమాలు ఇప్పుడప్పుడే థియేటర్లోకొచ్చే ఛాన్స్ లేకపోవడంతో జూనియర్లు థియేటర్స్లో దుమ్ము దులపడానికి రెడీ అవుతున్నారు. పుష్ప 2 చేసి సుకుమార్ బ్రేక్ తీసుకుంటున్నారు. రాజమౌళి మహేష్తో మూవీ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ వెంకటేష్తో, కొరటాల దేవర 2తో, పూరి విజయ్ సేతుపతితో చేస్తున్నారు. ఇలా సీనియర్లు బిజీగా ఉండడంతో యంగ్ డైరెక్టర్లు యమా స్పీడ్ మీదున్నారు. దాంతో ఆడియన్స్ వీళ్లు మామూలు కాదు అంటూ వాళ్ళ సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఈ క్రేజీ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నీ స్టార్ హీరోలతోనే. యానిమల్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంక ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. మరోవైపు స్పిరిట్ కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్ కూడా లైన్ లోనే ఉంది సందీప్ కి. రాజమౌళితో బాహుబలి లాంటి బిగ్గెస్ట్ మూవీ చేసిన ప్రభాస్ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డితో స్పిరిట్ మూవీ చేస్తూ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. సందీప్ రెడ్డికి స్పిరిట్, యానిమల్ పార్క్ 2 సినిమాలే కాదు, నెక్స్ట్ అల్లు అర్జున్ తో కూడా సినిమా లైన్ లో ఉంది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చెయ్యాలనుంది అన్నారు సందీప్ రెడ్డి. ఈ వార్తలు కాకుండా సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో కూడా సినిమా బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాలతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా సందీప్ అయ్యే ఛాన్స్ ఉండడం గ్యారంటీ అంటున్నారు జనాలు. సీనియర్ డైరెక్టర్లని సైడ్ చేయగల కెపాసిటీ ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో టాప్ ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. సీనియర్ స్టార్ డైరెక్టర్లకి ధీటుగా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రికార్డులు సెట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రాజమౌళి చేసే భారీ స్కేలున్న సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న ప్రశాంత్ నీల్ తెలుగులో కూడా ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తో పీరియాడిక్ యాక్షన్ మూవీ డ్రాగన్ చేస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ తో పాటు బిజు మీనన్, టొవినో థామస్ లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఆడియన్స్ కి ఎలాంటి హింట్ లేకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా డీటెయిల్స్ రివీల్ చేసే విషయంలో రాజమౌళినే ఫాలో అవుతున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్ తెలుగులో మరో సినిమాని లైనప్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో సలార్ సినిమా చేసి 1000 కోట్లు కలెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ తర్వాత సలార్ పార్ట్ 2కి రెడీ అవుతున్నారు. సలార్ తో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లకి చెక్ పెట్టిన ప్రశాంత్ నీల్ సలార్ 2లో అంతకంటే మ్యాసివ్ మేకింగ్ ప్లాన్ చేస్తున్నారు. జస్ట్ కంటెంట్ తోనే ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకున్న డైరెక్టర్ నాగశ్విన్ మహానటి తో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న భారీ కమర్షియల్ సక్సెస్ ని ప్రభాస్ తో తీసిన కల్కి మూవీతో కొట్టారు నాగశ్విన్. బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో భారీగా తెరకెక్కిన కల్కి వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి రికగ్నిషన్ పెంచేసింది. ఇప్పటికే ఈ మూవీకి సీక్వెల్ స్టార్ట్ చేసిన నాగశ్విన్ సెకండ్ పార్ట్ ని గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా చేస్తున్నారు. దీంతో ఈసారి ఇండియన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే సినిమా కల్కి 2 అన్న టాక్ స్టార్ట్ అయింది. సీనియర్ డైరెక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ సినిమాలతో ఫుల్ ఎంగేజ్ అయి ఉన్నారు. అందుకే హీరోలు కూడా యంగ్ డైరెక్టర్లతో సినిమా ఛాన్స్ దక్కించుకుంటున్నారు. అలా నక్కతోక తొక్కిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు. సీనియర్ డైరెక్టర్లు వరుసగా సినిమాలతో బిజీగా ఉండడంతో యంగ్ డైరెక్టర్లకి స్టార్ హీరోలతో సినిమా ఛాన్సులు వస్తున్నాయంటున్నారు జనాలు. అలా కాకుండా కంటెంట్ తో ఛాన్స్ తెచ్చుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు. ఉప్పెన అనే ఒక సినిమా చేసి బుచ్చిబాబుతో పెద్ది మూవీ చేస్తున్నారు చరణ్. ఆల్రెడీ పెద్ది సినిమా నుంచిన టీజర్ సాంగ్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడమే కాకుండా బుచ్చిబాబు పొటెన్షియాలిటీని చూపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసిన తర్వాత సేఫ్ డైరెక్టర్స్ తో కాకుండా చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడంతో ఈ ఏప్రిల్లో రిలీజ్ అయ్యే పెద్ది సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. సీనియర్స్ లేడీ స్పేస్ ని ఆక్యుపై చేయాలని చూస్తున్న మరో క్రేజీ డైరెక్టర్ హను రాఘోపుడి. అందాల రాక్షసి, పడిపడి లేచే మనసు, సీతారామం లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో హిట్ అందుకున్న హను ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజీ అనే సాలిడ్ లవ్ యాక్షన్ ఎంటర్టైన్ చేస్తున్నారు. పీరియాడిక్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ని సరికొత్తగా చూపిస్తానంటున్నారు హను రాఘోపుడి. ప్రభాస్ తో చేస్తున్న ఫౌజీ సక్సెస్ అయిందా? ఇక హను స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో గ్యారంటీ.
మరో యంగ్ డైరెక్టోరియల్ సెన్సేషనల్ సుజిత్ ఇప్పటి వరకు జస్ట్ 2 సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ తో సాహో మూవీ చేసినా అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయినా సరే పవర్ స్టార్ మాత్రం సుజిత్ ని నమ్మి చిన్న డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఓజీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు. ఈ సినిమా హిట్ తర్వాత నాని డైరెక్షన్ లో బ్లడీ రోజ్ మూవీ చేస్తున్నారు. 4-5 సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్లు సీనియర్ స్టార్ డైరెక్టర్లని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే రేంజ్ లో కలెక్షన్లు, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్నారు. కాబట్టి యంగ్ డైరెక్టర్లైనా పర్లేదంటున్నారు హీరోలు. సీనియర్లని రీప్లేస్ చేయడానికి రంగంలోకి దిగిన మరో డైరెక్టర్ అట్లీ. ఈ యంగ్ సెన్సేషన్ ఇటు సౌత్ అటు బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లతో దూసుకుపోతున్నారు. అట్లీ షారుఖ్ తో చేసిన జవాన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ టెక్నీషియన్లు స్టార్స్ తో సైంటిఫిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా దీపికా పదుకొనే యాక్ట్ చేస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఇక అట్లీ పాన్ ఇండియా వైడ్ స్టార్ డైరెక్టర్లకి చెక్ పెట్టినట్టే. సీనియర్ హీరోలు ఎప్పుడూ సేఫ్ జోన్ లోనే సినిమాలు చేయాలనుకుంటారు. అలాంటి హీరోని కూడా మెప్పించి ఛాన్సులు దక్కించుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. అలా ఏకంగా మెగాస్టార్ దగ్గర ఛాన్స్ దక్కించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. స్పెషల్లీ వీళ్లలో ఫుల్ క్రేజ్ ఉన్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదల. దసరా అనే ఒక్క సినిమా చేసిన శ్రీకాంత్ వదలతో చిరంజీవి సినిమా ఓకే చేసుకున్నారు. నాని ఇమేజ్ వేరు, మెగాస్టార్ ఇమేజ్ వేరు. అయినా సరే సబ్జెక్ట్ కొత్తగా ఉండడం, ఇప్పటి వరకు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయకపోవడంతో చిరంజీవి శ్రీకాంత్ వదల కాంబినేషన్ లో కంప్లీట్ యాక్షన్ మూవీ హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ది ప్యారడైజ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా లుక్స్, గ్లిమ్స్, మేకింగ్, సాంగ్స్ తో స్కై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అంతేకాదు ఈ దెబ్బతో మరో బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అంటున్నారు. చిరంజీవితో ఛాన్స్ దక్కించుకుని హాట్ టాపిక్ అయిన మరో యంగ్ డైరెక్టర్ వశిష్ఠ. బింబిసారా అనే ఒక్క సినిమా చేసిన కళ్యాణ్ రామ్ తో బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరిని అప్పచెప్పారు. అసలు చిరంజీవితో సినిమా అంటేనే వశిష్ఠ నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దీనికి తోడు టీజర్ తో సోషియో ఫ్యాంటసీ డ్రామా అనే కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో ఈ సినిమా హిట్ అయితే ఇక విశ్వంభర అవకాశాలతో బిజీ అయినట్టే. హీరోలు కొత్త కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్లు చేయటానికి రెడీ అవుతున్నారు. వాళ్లను ఇంప్రెస్ చేసేలా అంతకు మించి కొత్త కంటెంట్తో డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. చేస్తున్న సినిమాలు గ్యారంటీగా హిట్ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ యంగ్ డైరెక్టర్లు. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కూడా మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్స్ తో కాకుండా యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యంతో పాటు ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన రవికిరణ్ కోలా ఇలా అప్కమింగ్ మూవీస్ అన్న చిన్న డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు. అటు రణబాలి, రౌడీ జనార్దన ఈ 2 సినిమాలు భారీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటంతో ఈ ఇద్దరి యంగ్ డైరెక్టర్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నారంతా. లేటెస్ట్ గా వెంకీ అట్లూరితో సినిమా మొదలు పెట్టేశారు. అసలు వెంకీ అట్లూరి ఇప్పటివరకు స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేసిందే లేదు. వరుణ్ తేజ్, ధనుష్, దుల్కర్ సల్మాన్ ఇలాంటి హీరోలతోనే సినిమా చేసిన స్టార్ హీరో సూర్య అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారన్న నమ్మకంతోనే స్టార్ హీరో సూర్య చిన్న డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరితో చేస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ టైటిల్ తోనే సినిమా మీద ఫుల్ అంచనాలు పెంచేశారు వెంకీ. ఈ సినిమా హిట్ అయితే త్రివిక్రమ్ ని రీప్లేస్ చేసే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు వెంకీ అట్లూరికి. యంగ్ డైరెక్టర్స్ లో మరో సెన్సేషన్ కార్తిక్ దండు. చిన్న హీరోలతో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. అది కూడా ప్లాఫుల్లో ఉన్న హీరోతో. అలాంటిది సాయిధరం తేజ్తో విరూపాక్ష అనే మిస్టరీ థ్రిల్లర్ మూవీ చేసిన కార్తిక్ దండు ఇప్పుడు నాగ చైతన్యతో మరో మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ కి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ లోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు కార్తిక్. ఈ యంగ్ డైరెక్టర్స్ తో పాటు అటు యంగ్ ఇటు సీనియర్ డైరెక్టర్స్ కి మధ్యలో ఉండి సినిమాలు చేస్తున్న అనిల్ రావుపుడి, హరీష్ శంకర్ ఎక్కడ స్పేస్ ఉన్నా తీసేసుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ల ప్లేస్ రీప్లేస్ చేయడానికి అవకాశాలు చూస్తున్నారు. అనిల్ రావుపుడి 100% సక్సెస్ రేట్ తో వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్నారు. మరోవైపు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమాలు హిట్ అయితే ఇక హరీష్ కూడా స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు పవన్ ఫ్యాన్స్. సీనియర్ డైరెక్టర్లని యంగ్ డైరెక్టర్లు ఆక్యుపై చేయటం, వాళ్ల ఛాన్సులన్నీ వీళ్లు కొట్టేయటం తెలుగులోనే కాదు నాన్ తెలుగు సినిమాల్లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిత్యధర్. ఆదిత్యధర్ దురంధర్ తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో రికార్డుల్ని సెట్ చేశాడు. ఇప్పుడు దురంధర్ 2ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తూ టాప్ డైరెక్టర్ ప్లేస్ ఆక్యుపై చేయాలని చూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటికే బాలీవుడ్ లో ఉన్న సీనియర్ డైరెక్టర్లందరికీ చెక్ పెట్టడం మాత్రం గ్యారంటీ.
బాలీవుడ్ తో పాటు తమిళ్లో కూడా సీనియర్ డైరెక్టర్స్ కి చెక్ పెడుతున్నారు కొంతమంది యంగ్ డైరెక్టర్లు. వీళ్లలో రజనీకాంత్ తో ప్రస్తుతం సినిమా చేస్తున్న సిబి చక్రవర్తి కూడా ఉన్నారు. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమాని మ్యాసివ్ బడ్జెట్ తో బిగ్గెస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు సిబి చక్రవర్తి. ఇక లోకేష్ కనగరాజ్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. హీరో ఎలాంటి వాడైనా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ తో ఇంప్రెస్ చేసే టాలెంట్ ఉన్న డైరెక్టర్ లోకేష్. అయితే రజనీకాంత్ తో చేసిన కూలీ కమర్షియల్ హిట్ అయినా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. అయినా సరే అల్లు అర్జున్ పిలిచి మరీ తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ హిట్ అయిందా? ఇక లోకేష్ స్పీడ్ కి బ్రేకులు లేనట్టే. రజనీ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని యంగ్ డైరెక్టర్స్ తో చేస్తున్నవే. నిజానికి కొన్నాళ్ళ నుంచి రజనీకాంత్ సీనియర్స్ ని పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి చేస్తున్న సినిమా మాత్రం మరింత స్పెషల్. 4 సినిమాలు చేసి జైలర్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ నెల్సన్ తో జైలర్ 2 చేస్తున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ తో జైలర్ 2 త్వరలోనే ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ చేసే ఛాన్స్ నెల్సన్ కే ఇచ్చారు ఈ ఇద్దరు లెజెండరీ హీరోలు. ఈ సినిమాతో నెల్సన్ టాప్ డైరెక్టర్ అవ్వడం మాత్రం గ్యారంటీ అని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారంతా. ఇలా కాస్త స్పేస్ తీసుకుని స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తున్న యంగ్ డైరెక్టర్లు ముందు ముందు ఏ సీనియర్ డైరెక్టర్స్ కి చెక్ పెడతారో వెయిట్ చేసి చూడాలి. ఇలా కాస్త స్పేస్ తీసుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న యంగ్ డైరెక్టర్లు ముందు ముందు ఏ సీనియర్ డైరెక్టర్లకి చెక్ పెడతారో వెయిట్ చేసి చూడాలి. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.